ఇప్పుడే ఫోర్ట్ నుంచి వచ్చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయి సేపు రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయ్యి ఇంకా వండుకోవాలి. ఇక్కడ మనం తినలేకపోతున్నాం. ఏం ఫుడ్ అంతా బాగాలేదు. ప్లస్ టూ కాస్ట్ ఉంది. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత కాస్ట్ ఉంటుందని. చాలా చాలా కాస్ట్ ఉంది. అంత పెట్టినందుకే నా వర్త్గా తింటాను అంటే అసలు తినలేదు, ఏం లేదు. ఫుడ్ని చూస్తే వాంతికి వస్తుంది. అంత చెత్తగా ఉంది. ఆ టేస్ట్ లేదు, పాలు లేదు. ఇప్పుడు కొన్ని కూరగాయలు తెచ్చి వంట స్టార్ట్ చేయాలి. సీ ఉంది. ఇప్పుడే ఎగ్స్ తెచ్చామమ్మ. ఎగ్స్ తెచ్చి ఎగ్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయినాం. సో షాప్ నుంచి ఇవన్నీ కొనుక్కొని వచ్చినాం. ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఎగ్స్ ఇప్పుడే చేస్తున్నామమ్మ. మా వాళ్ళు ఏం చెప్తారు ఆరం పోయి చూద్దాం. వీడు చూడు ఇక స్టార్ట్ చేసిండు. ఇక వచ్చి మొత్తం ఇక గ్యాప్ లో ఎత్తనే ఉన్నాడు. ఇక వీడు అప్పుడే తీసిండు వీడియో. ఇక వైబ్స్ యూఎన్క్యూ గేమర్ గాని బ్లాగ్ చేస్తున్నాడు ఇప్పుడు. పుంజు పుంజు మందు పట్టుకుంటావా? మనోడు మాత్రం ఎత్తనే ఉంటాడు. ఏమని గుద్ద మా సాగర్ అవుతుంది. సో వాడు ఆర్డర్ పెట్టుకొని తింటున్నాడు. మనం ఏం చేయాలి? చికెన్ ఎక్కడ దాకా వచ్చిందా? మావాడు స్పెషలిస్ట్, చెఫ్, క్రేజీ చేస్తాడు. చూడాలి అది ఎట్లా వస్తుందో. మన కుక్ కట్టర్ కూరగాయల ఎన్ని రకాలు కట్ చేస్తాడో అన్ని రకాలు వీడు ఒక్కడే కట్ చేస్తాడు. అంత టాలెంటెడ్ పర్సన్. ఎంత కోక్ ప్రైస్? 40 రూపీస్ కోక్ కి ఎంత అమ్మిండు? 150. అంటే బీర్ పైసలు తెలంగాణ ప్రైస్ కోక్ కి వేసేసిండు డైరెక్ట్. బెస్ట్ అడ్వైస్, ఏది తీసుకోవాలన్నా ఫస్ట్ రేట్ అడిగి తీసుకోండి. తీసుకున్నాక బుక్ అవుతారు అంతే. పొద్దున ఏమైందంటే యాక్చువల్ గా అందరం కలిసి వెళ్ళేది. కాకపోతే మన వాళ్ళు వంటలు చేద్దాం అనుకున్నారు కానీ అది బిస్కెట్ అయింది. మేము ముందు స్టార్ట్ అయినా మన వాళ్ళు సెకండ్ వచ్చే వరకు వాళ్ళ ప్లేస్కి వెళ్ళాము, మేము ప్లేస్కి వెళ్ళాం. ఆ ఇన్సిడెంట్ మార్నింగ్ అయింది అన్నట్టు. ఏంటంటే వీళ్ళు అంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఎంజాయ్ చేసి ఒక కోక్ తాగుదామని వాడు కూడా వచ్చి ఊకే సావ దింగుతున్నాడు బీచ్ మీద. సరే తీసుకురా పోరా పోయి 4 కోకులు అంటే వాడు తీసుకొచ్చిండు ఒక 4 కోకులు తీసుకొచ్చి ఏం చేసిండ్రా తీసుకొచ్చి కోక్స్ తీసుకొచ్చి ఏం చేసిండు? వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ కోక్ తీసుకొచ్చినాక వీళ్ళు ప్రైజెస్ ఎట్లా అడిగారు కాబట్టి వీళ్ళు తాగినాక వాడు ప్రైజెస్ చెప్పినందుకు వాడు ఏం చేసేసిండు ప్రైజ్. ఒక కోక్ పైన 150 రూపాయలు. అంటే 150 అంటే ఇంకొక 40 రూపాయలు అయితే మనకి మంచి సీదా 2 బీర్లు వచ్చు. వాడు ఏకంగా 900 వేసిండు బీర్లు 4 కోకులకి. అది అసలు ఇదైతే ఘోరంగా స్కామ్. ఫస్ట్ రేట్లు కనుక్కున్న తర్వాతనే మీరు చెయ్యండి. ఏది చేసినా రేట్లు కనుక్కున్న తర్వాతనే ఆర్డర్ పెట్టండి. చెప్పండి ఏమన్నా చెప్తే, సరేనా? అది నేను చెప్పాలనుకున్నాను. మనోడు ఇవాళ చేసింది ఏంటంటే వచ్చేసి ఎగ్ అండ్ టమాటా రైస్. అందరూ ప్రిపేర్ అయ్యారు తినడానికి. మస్తు ఆకలి మీద ఉన్నారు అందరూ. మొత్తం 200 అయిపోయింది అందరికి. సో బెటర్ టు ప్రిపేర్ ఫుడ్ మ్యాండేటరీ యూ కమ్ టు గోవా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇక తినాలి. ఎగ్ విత్ రైస్ క్రేజీ ఉంటుంది. మన సౌత్ ఇండియన్ స్టైల్లో వండుకుంటే చాలా బాగుంటుంది మామ. మీరు కూడా అట్లనే ట్రై చేయండి గోవాకి వచ్చినప్పుడు. సరేనా?
ఇప్పుడు 3,000 కమ్మొస్తుంది తెలుసా మనం? అవును. తెలుగు వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని తింటారు. ఫుడ్ మాత్రం అమృతం రా. ఒక బుక్క పెడితే 3 రోజులైంది తినక, కరెక్ట్ కూడు తినక. నరకమా నరకమా, చాలా నరకం. రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి చూడు, 5 ప్యాకెట్. అవి జేబులో పెట్టుకొని తల తిరిగినప్పుడు అనిపించినప్పుడు అవి నోట్లో వేసుకోవాలి. ఎంతైనా మన ఫుడ్ ఏమమ్మా. ఈ గోవాల ఫుడ్ తినడు కన్నా మనం వండుకొని తినడు చాలా బెటర్. ఇప్పుడు నచ్చినప్పుడు వండుకొని తినడానికి ప్రిఫర్ చేయండి. అందుకే చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. సూపర్. 200 అయింది. ఎంతమంది తింటున్నాం చూడు, ఎంతమంది తింటాం? 1 2 3 4 5 6 7 మెంబర్స్. 200. అది మళ్ళా అర్థమైందా? అది మెయిన్ సబ్జీలు ఎక్కువ లేవులే. ఏమైనా తక్కువ పడ్డది అంటే ఏంటిది? పెట్రోల్ పంప్ ఒకటనా? పెట్రోల్ బంక్ బాగా పెట్టినారు. ఐస్పీ కూడా పెట్టినారు. మన దగ్గర 107 797 10 రూపీస్ పెట్రోల్. గైస్, గోవాలో మీకు ఇన్సిడెంట్ చెప్తా. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలే. పార్కింగ్ ఫీజు మేము 20 రూపీసో 10 రూపీసో అనుకున్నాం. 10 రూపాయలు 20 రూపాయలు. కానీ ఎక్కడ ఆపినా వాడు పార్కింగ్ వాడు ప్రతి ఒక్కడు ఉంటున్నాడు ఆడ. ఒక్క బండికి 50 రూపాయలు తీసుకుంటాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. చాలా అంటే చాలా, అసలు అందరూ పైసలు మొత్తం తీసుకుంటాడు తప్ప ముంచుడు తప్ప లేసుడు ఏముండదు ఇక్కడ గోవాలో. నాకైతే అదే అర్థమైంది. టూ మచ్ ఆఫ్ రేట్స్, టూ మచ్. పార్కింగ్ కూడా 50 అయింది అబ్బా. 4 సార్లు పార్క్ అయితే 200 రూపాయలు. చాలా డేంజర్ ఉంది. ఇది ఒక్కటైతే మరి ఘోరం ఉంది, ఓవర్గా ఉంది. కార్కి 100 అది రీజనబుల్, కానీ బైక్కి 50 ఏందో నాకైతే అర్థమవుతలేదు. అట్లుంది మరి. సో వచ్చేటప్పుడు చూసుకోండి మరి, ప్లాన్ చేయండి, కరెక్ట్ ప్లాన్ చేయండి. ఓకేనా? అది